Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 పూను స్పర్ధలు విద్యలందే వైరంలో వాణిజ్యమందే అని నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు చెప్పిన ఆలోచనలకు ప్రేరణగా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చే దిశగా ముందుకు సాగారు. రాష్ట్రంలో విద్యా నాణ్యతను పెంచే లక్ష్యంతో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమలు చేయడంపై దృష్టి సారించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే 10వ తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి దాన్ని క్రమపద్ధతిలో అమలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను డిసెంబర్ 2025 నుండి పరీక్షల ప్రారంభం వరకు అమలు చేశారు. ఈ కాలంలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా స్లిప్ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాలను లీప్ యాప్లో నమోదు చేసి ప్రతిరోజు విశ్లేషించారు. డాష్ బోర్డుల ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి వారికి తగిన విధంగా బోధన అందించారు. విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా విభజించి వారి స్థాయికి తగ్గట్టు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి సబ్జెక్టులో వచ్చే సందేహాలను వెంటనే తీర్చే విధానాన్ని అమలు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. వేమన చెప్పిన సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సూక్తిని ఆచరణలో పెట్టి విద్యార్థులతో నిరంతర సాధన చేయించారు. విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు, ప్రశ్న బ్యాంకులు ఉచితంగా అందించి ద్విభాషా పద్ధతిలో అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మెటీరియల్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని ముందుగానే విశ్లేషించి అవసరమైన మార్గదర్శకాన్ని ఇచ్చారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాం నిర్వహించి వారి పనితీరును మెరుగుపరిచారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఇక విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాలలో పోషకాహారంతో కూడిన భోజనం, యూనిఫామ్స్, షూస్, బ్యాగ్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ వంటి అన్ని అవసరాలను ఉచితంగా అందించారు. పిల్లలు చదివే కుటుంబాలకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సంక్షేమ చర్యలు మరియు ప్రణాళికబద్ధ అమలు కలిసి మంచి ఫలితాలకు దారితీశాయి. ఈ కృషి ఫలితంగా 2026 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం 81.1% ఉండగా ఈ సంవత్సరం 85.25% పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉత్తీర్ణత శాతం స్పష్టంగా మెరుగుపడింది. బాలురు కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించడం ప్రత్యేకంగా గమనించదగిన విషయం. మొత్తం పాఠశాలలో 0 ఫలితాలు వచ్చినవి చాలా తక్కువ ఉండడం ప్రభుత్వ విద్య నాణ్యతను సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా లేదా కొన్ని సందర్భాల్లో మెరుగ్గా నిలవడం గమనార్హం. ఈ విజయాన్ని అందరి సమిష్టి కృషిగా మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజం కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందిస్తూ విఫలమైన వారు కూడా నిరుత్సాహపడకూడదని, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించగలరని ప్రోత్సహించారు.